హాయ్! మనం కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగాలన్నా, చాక్లెట్స్ ఎక్కువ తినాలన్నా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాం. కానీ అదే టైంలో ఇవన్నీ మన నోట్లో ఉన్న బ్యాక్టీరియాకి ఆహారంగా మారిపోతా ఉంటాయి. సో, మన నోట్లో ఉన్న బ్యాక్టీరియా పెరిగిపోతుంది. అండ్ అలానే అవి ప్రొడ్యూస్ చేసే యాసిడ్స్ కూడా ఎక్కువైపోతాయి. యాసిడ్స్ ఎప్పుడైతే ఎక్కువైపోతాయో మన పళ్ళని ఇది స్లోగా డ్యామేజ్ చేస్తా ఉంటుంది. అండ్ ఈ డ్యామేజ్ జరుగుతున్నట్లు మనకి కనీసం తెలియని కూడా తెలియదు. అది పెద్ద ప్రాబ్లమ్ వచ్చే వరకు మనకది ప్రాబ్లమ్ జరిగినట్లు అర్థం కాదు. అండ్ ముఖ్యంగా వీటిల్లో షుగర్స్ కానీ, పంచదార అండ్ మోస్ట్‌లీ కూల్ డ్రింక్స్. సో, ఇలాంటి ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం వల్ల పన్ను ఏ రకంగా డ్యామేజ్ అవుతుంది, ఏ స్టేజ్‌లో ఏ రకంగా మారిపోతుంది అండ్ ఇలా మారకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఇలాంటివన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నమస్తే, నేను డాక్టర్ రోహిత. ఐయామ్ ఏ ప్రోస్టోడాంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్. అసలు పంచదార కానీ, ఏ రకమైన షుగర్ ఫుడ్స్ కానీ మనం తీసుకున్నప్పుడు పళ్ళకి ఏం జరుగుతుందంటే, ఈ పంచదార మనం తీసుకున్నది పళ్ళని డైరెక్ట్‌గా హార్మ్ చేయదు. కాకపోతే ఇదేం చేస్తుందంటే, మన నోట్లో ఉన్న బ్యాక్టీరియాకి ఆహారంగా మారుతుంది. సో, ఇలా బ్యాక్టీరియా అన్నది ఎక్కువైపోతుంది. అండ్ బ్యాక్టీరియా ఎక్కువైనప్పుడు ఇవి ప్రొడ్యూస్ చేసే యాసిడ్స్ కూడా ఎక్కువైపోతాయన్నమాట. సో, ఇలా యాసిడ్స్ ఎక్కువైపోయినప్పుడు అది మన పంటికున్న స్ట్రాంగ్ ప్రొటెక్షన్ లేయర్ ఎనామిల్ ఉంటుంది కదా! సో, ఆ ఎనామిల్‌ని డ్యామేజ్ చేస్తుంది. సో, ఈ పైనున్న మనకి స్ట్రాంగ్ పిల్లర్ లాంటి ఎనామిల్ ఏదైతే ఉందో అది స్లోగా డ్యామేజ్ అయిపోతా ఉంటుంది. సో, దీనివల్ల డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తా ఉంటాయి. సో, మీరు పంచదార తిన్నా, టీ తాగినా లేదా సోడాస్ లాంటివి ఎక్కువ తీసుకున్నా ఇవి మన పళ్ళకి ఈ విధంగా డ్యామేజ్ చేస్తాయి. అండ్ డైరెక్ట్‌గా డ్యామేజ్ చెయ్యవు. అది నోట్లో ఉన్న బ్యాక్టీరియాని ఎఫెక్ట్ చేస్తే సో, దానివల్ల పళ్ళకి డ్యామేజ్ అనేది స్లోగా జరుగుతా ఉంటుంది. ఈ డ్యామేజ్ ఏ రకంగా జరుగుతుందంటే ఇనీషియల్ స్టేజెస్‌లో అంటే స్టార్టింగ్‌లో మనకి పంటి పైన తెల్ల మచ్చల్లాగా కనిపిస్తా ఉంటాయి. సో, దీన్ని ఎర్లీ డీమినరలైజేషన్ అంటాం. అంటే అక్కడున్న పైన ఎనామీ లేయర్ అన్నది స్లోగా కరుగుతా ఉందన్నట్టు. సో, ఇది చిన్న చిన్న వైట్ స్పాట్స్ లాగా కనిపిస్తా ఉంటుంది. ఈ స్టేజ్‌లో ఏంటంటే ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్ లాంటివి యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ తర్వాత ఏంటంటే ఈ చిన్న వైట్ స్పాట్స్ తర్వాత గుంటలు గుంటలుగా మారిపోతాయి. అంటే పిట్స్ లాంటివి ఎనామిల్‌లో ఫార్మ్ అవుతా ఉంటాయి. సో, ఇక్కడి వరకు ఎలాంటి మీకు లక్షణాలు కనిపించవు. ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. అండ్ తర్వాత నిదానంగా సెన్సిటివిటీ ప్రాబ్లమ్ డెవలప్ అవుతుంది. సెన్సిటివిటీ అంటే ఏంటంటే మీరు చల్లటివి కానీ, వేడివి కానీ లేదా పులుపు, తీపి ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే పళ్ళు జూమంటా ఉంటాయి. సో, ఇది ఇనీషియల్ సిమ్టమ్. అండ్ తర్వాత పన్ను పుచ్చడం స్టార్ట్ అవుతుంది. ఇది ఎంత ర్యాపిడ్‌గా జరుగుతుంది అంటే మీకు పెయిన్ వచ్చే వరకు ఇది పన్ను పుచ్చుతుంది అని కూడా మీకు చాలా సార్లు తెలియదు. సో, ఇది మీకు ఎప్పుడైతే నరం వరకు వెళ్ళిపోతుందో అప్పుడు సివియర్ పెయిన్ వస్తుంది, వాపొస్తుంది అండ్ కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ ఫార్మ్ అయ్యి, పస్ లాగా ఫార్మ్ అయ్యి, ఆ పస్ నోట్లో చీములాగా కారుతా ఉంటుంది కొంతమందికి. అండ్ కొన్నిసార్లు ఏంటంటే ఈ వాపు, ఇన్ఫెక్షన్ చుట్టూతా ఉన్న చిగుళ్ళకి, ఎముకకి కూడా స్ప్రెడ్ అయిపోతా ఉంటుంది. సో, ఇనీషియల్‌గా చిన్న వైట్ స్పాట్స్ లాగా ఫార్మ్ అయినియి. తర్వాత మీకు తెలియకుండానే చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్‌గా ఇవి చేంజ్ అయిపోతా ఉంటాయి. క్లినిక్‌లో మేము చూసే పేషెంట్స్ కూడా ఎక్కువగా వచ్చేది ఈ ప్రాబ్లమ్ వల్లే వస్తా ఉంటారు. చిన్న పిల్లలు ఎక్కువ స్వీట్స్ తినడం ఉండడం, పెద్దవాళ్ళలో ఎక్కువ టీ, కాఫీ కానీ లేదా సోడాస్ ఇలాంటివి ఎసిడిక్ ఫుడ్స్ తీసుకోవటం. సో, వీటి వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తా ఉంటాయి. అండ్ కొంతమంది పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, మేము షుగర్స్ కానీ అంటే చాక్లెట్స్ కానీ, స్వీట్స్ కానీ ఇలాంటివి అసలేం తీసుకోము కానీ మాకు ఈ ప్రాబ్లమ్ వస్తుంది అంటా ఉంటారు. అండ్ వాళ్ళు స్లోగా చెప్తారు. ఏంటంటే, మేము రోజు ఓన్లీ 4-5 టైమ్స్ టీ, కాఫీ తాగుతాం. అండ్ సోడాస్ తాగుతాం. కూల్ డ్రింక్స్ తాగే హ్యాబిట్ ఉంది అని. తర్వాత ఎప్పటికో లాస్ట్‌లో స్లోగా చెప్తా ఉంటారు. సో, ఓన్లీ షుగర్ ఫుడ్స్ తినటమే కాదు. అంటే చాక్లెట్స్ కానీ, స్వీట్స్ కానీ ఇవి మాత్రమే కాదు. మీరు కార్బొనేటెడ్ డ్రింక్స్ అంటే ఎసిడిక్ డ్రింక్స్ సోడాస్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ ఇలాంటివి తీసుకున్నా కూడా పంటి మీద ఇలాంటి ఎఫెక్టే చూపిస్తా ఉంటుంది. రీసెంట్‌గా ఒక 12 ఇయర్స్ బాబు క్లినిక్‌కొచ్చాడు. సో, ఆ బాబుకేంటంటే నోటి నిండా టీత్ మొత్తం క్యావిటీస్ ఫార్మ్ అయిపోయినాయి. సో, వాళ్ళ మదర్ చెప్పింది ఏంటి అంటే, "బాబు ఎక్కువ చాక్లెట్స్ కూడా తినడండి. కానీ టీత్ మొత్తం ఇట్లా క్యావిటీస్ ఫార్మ్ అయిపోయినాయి" అని అన్నారు. సో, ఇక్కడేంటంటే ఓన్లీ చాక్లెట్స్ వల్లే కాదు, షుగర్ ఫార్మ్స్‌లో ఏ ఫుడ్ తీసుకున్నా కూడా అండ్ అది పంటికి ఎంత టైం అతుక్కుని ఉంది. అంటే మన స్టిక్కీగా ఉంది. పంటికి ఎంత టైం అది అతుక్కుని ఉంది అన్న దాన్ని బట్టి కూడా ఈ క్యావిటీస్ అనేవి ఫార్మ్ అయిపోతా ఉంటాయి. సో, రిపీటెడ్‌గా చాక్లెట్స్ తినకపోయినా మీరు తిన్నప్పుడు అంటే షుగర్ ఫుడ్స్ మీరు తిన్నప్పుడు ఎంత టైం అది పంటికి అతుక్కుని ఉంది అన్న దాన్ని బట్టి కూడా ఈ క్యావిటీస్ ఫార్మ్ అవ్వడం అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో, మీరు రిపీటెడ్‌గా తీసుకోకపోయినా అప్పుడప్పుడు తీసుకున్నా సరే అది ఎక్కువ టైం నోట్లో ఉండిపోయినప్పుడు అంటే మీరు నైట్ టైమ్ తినేసి నిద్రపోయారు. సో, అప్పుడు నైట్ టైమ్ మొత్తం అది పంటికి అతుక్కునుంది. సో, అలా జరగకుండా ఉండాలంటే ఇమ్మీడియేట్‌గా క్లీన్ చేసుకోవటం అలాంటివి చేసుకుంటా ఉండాలి. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మీకు షుగరీ ఫుడ్స్‌ని తక్కువ తీసుకోండి. అంటే అసలు మానేయమని కాదు. బట్ దాని ఫ్రీక్వెన్సీని తగ్గించండి. అండ్ మీరు తిన్న వెంటనే నార్మల్ వాటర్‌తో రిన్స్ చేసుకోవటం అలవాటు చేసుకోండి.
అండ్ ఎట్టి పరిస్థితుల్లో మీరు సోడాస్ కానీ కూల్ డ్రింక్స్ కానీ తాగిన వెంటనే అస్సలు బ్రష్ చేయకూడదు. ఇట్లా చేస్తే ఏంటంటే ఎనామిల్ ఇంకా త్వరగా పాడైపోతుంది. సో ఇలాంటివి కనుక తీసుకున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఆగి మాత్రమే బ్రష్ చేసుకోవాలి. ఇన్ కేస్ చాక్లెట్స్ కానీ స్వీట్స్ కానీ తిన్నప్పుడు జస్ట్ నార్మల్ వాటర్ తీసుకుని నార్మల్ వాటర్తో రిన్స్ చేసేసుకోండి. అక్కడ వరకు సరిపోతుంది, బ్రష్ చేయాల్సిన అవసరం లేదు. రోజుకి 2 సార్లు ఫ్లోరైడ్ ఉన్న టూత్పేస్ట్ని ఉపయోగించండి. అలానే ప్రతి 6 నెలలకు ఒకసారి మీ డెంటిస్ట్ చెకప్ అన్నది పర్టికులర్గా చూసుకోండి. సో అప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు అది రెక్టిఫై చేస్తారు. అవి పెద్దగా అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు. సో డైలీ షుగర్స్ తింటున్నాము, పంచదార తింటున్నాము, లేదా కూల్ డ్రింక్స్ తాగుతున్నాం, ఇది మాత్రమే కాదు, మనం అవి తీసుకున్నాక అవి నోటి పైన ఎఫెక్ట్ ఎంత టైం చూపిస్తుంది అన్నది కూడా పాయింట్ అవుతుంది. అండ్ ఇలాంటి కేసెస్ రోజు మేము క్లినికల్ ప్రాక్టీస్లో చాలా చూస్తున్నాం. సో ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ రాకుండా అరికట్టుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీకు ఇష్టమైన స్వీట్ని కూడా కామెంట్స్లో రాసేయండి. దిస్ ఇస్ డాక్టర్ రోహిత. థ్యాంక్ యూ.